హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా ములక్కాయ టమాటో కోడిగుడ్డు కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, మీరు ట్రై చేయండి. దానికోసం అయితే ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందుట్లో ఓ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అందుట్లో ఉడకపెట్టి పొట్టు తీసిన గుడ్లు వేసుకోవాలి. వేసుకుని ఇలా గరిటె పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా రోటీకి రైస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీకి వెరీ నైస్, వెరీ సూపర్ టేస్ట్. ఇప్పుడు టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు ముందు వేసేస్తే విడిపోతాయి కాబట్టి ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాక అవి వేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు అయితే ఇలా అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి. అందుట్లో కారము ఉప్పు అన్నీ మసాలాలన్నీ దూరి అందుట్లో చాలా టేస్ట్గా ఉంటుంది. గుడ్డు అయితే లోపలికి వెళుతుంది మసాలా ఇలా ఘాట్లు పెట్టుకుంటే. చాలా స్మూత్గా డీల్ చేయాలండి వీటిని. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. టేబుల్ స్పూన్తో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. వేసేసుకుని అవి కూడా మగ్గాక, కారం మగ్గాక వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో అమూల్యం. ఇలా ఘాట్లు పెట్టిన గుడ్లు అయితే ఇందుట్లో వేసేసుకోవాలి. కూర పులుసు అంతా అందుట్లోకి వెళుతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్డు అయితే. వెరీ నైస్, సూపర్గా కుదిరింది కూర అయితే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఏమీ లేవు అనుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఒక గుప్పుడు కొత్తిమీర కాడలతో పాటు వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంది కూర అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో చూడండి ఇలా మరుగుతూ ఉండగా ఒక స్పూన్ జీరా పౌడర్ వేసాను. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్ తోటి టమాటోలు ఎక్కువ వేసాం కాబట్టి చూసారా, నేను తొందరగా తిప్పేసాను. గుడ్డు ఒకటి ఇలా విడిపోయింది. ఇదైతే తీసేసుకోవాలి పక్కకి, లేకపోతే గుడ్డు సనంతా లోపల కర్రీ అంతా అయిపోతుంది. అదైతే పక్కకు తీసేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇందులో ఉంటే మొత్తం కరిగిపోతుంది కాబట్టి చాలా స్మూత్గా డీల్ చేయాలి. కోడిగుడ్లు ఇలా కట్ చేసేసినప్పుడు చాలా స్మూత్గా తిప్పుకోవాలి కూర. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసినందుకు, స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. వెరీ నైస్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కూర అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.